2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. యోగాలో సైన్స్ ఉందా లేదా? యోగాని వైద్యానికి ఉపయోగపడే ప్రక్రియ కింద ప్రపంచం గుర్తించింది. కోరికలే దుఃఖానికి కారణం అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. నేనెవరు, ఈ ప్రపంచం ఎవరు, ఈ సృష్టి ఏంటి, దాని గురించి నువ్వు ఆలోచన కనుక వచ్చావంటే నీకు చాలా విషయాలు తేలిపడ్డాయి. ఇది ఏ పని చేయాలన్నా మంచి శరీరం కావాలి, పౌష్టికమైన శరీరం కావాలి, సౌష్ఠమైన శరీరం కావాలి, శక్తివంతమైన శరీరం కావాలి. క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు కొన్ని యోగా ప్రాక్టీస్ చేస్తే అతని జనరల్ ఇమ్యూనిటీ పెరుగుతుందన్న దానికి నిర్ధారణ. మనోధైర్యము, మనశ్శాంతి, పాజిటివ్ థింకింగ్, ఆలోచనలు ఇవి కూడా మనిషి యొక్క బయట ఏదో ఇచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తేనో ఈ హాస్పిటల్కి వెళ్తేనో ముఖ్యంగా స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఇవాళ ఆధునిక జీవనంలో యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటి మీద పరిష్కారం దొరుకుతుంది. మిమ్మల్ని మీరే క్యూర్ చేసుకోవాలి. కొన్ని ఆసనాల ద్వారా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అంటారు. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనేది చాలా వేగ్ స్టేట్మెంట్. దీనివల్లే కోరికలను పరిమితం చేసుకునే తృప్తి చెందే మనస్తత్వాన్ని కనుక అలవర్చుకోగలిగితే అంతకు మించిన సంతోషం ఎవడం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీవెన్ హాకింగ్, ఓపెన్ హైమర్ ఆటం బాంబ్ తయారు చేసి వీళ్ళందరూ కూడా ఒక పార్ట్కి వచ్చేసాక భగవద్గీతలో చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి సార్. నమస్కారం డాక్టర్ గారు. చాలామంది మేము యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటున్నారు. యోగా కేంద్రాలు పెరుగుతున్నాయి. దీన్ని ప్యారలల్గా కొంతమంది సైంటిఫిక్కే కాదు యోగా అనేది కొట్టిపారేస్తున్నారు కొంతమంది. యోగాలో సైన్స్ ఉందా లేదా, మీరు ఎలా చూస్తున్నారు డాక్టర్ గారు? చాలా చక్కటి అంశం అండి ఇది. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం, పురాతన విజ్ఞానంలో చాలా విషయాలని కొంతమంది వాళ్ళు కొట్టిపారేయడం ఒక రకమైనటువంటి ఫ్యాషన్ లాగా ఏర్పడింది. సైన్స్ దీన్ని ఒప్పుకోదండి, అదంతా మిత్తు, కేవలం నమ్మకం మాత్రమే అనే అభిప్రాయంతో ఉంది. అవన్నీ అట్లుంచితే యోగా విషయానికి కానీ వచ్చినట్లయితే ఈ మధ్య చూసుంటారు, యోగాని ఒక సైన్స్గా, యోగాని అదొక వైద్యానికి ఉపయోగపడే ప్రక్రియ కింద ప్రపంచం గుర్తించి యునైటెడ్ నేషన్స్ అందులో ఒక ప్రతిపాదనని రెజల్యూషన్ పాస్ చేశారు. అందులో 177 దేశాలు దాన్ని ఆమోదించాయి, ఇవాళ అమలు చేస్తున్నాయి కూడా. దానికి మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి తప్పనిసరిగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ యోగా అనేది భారతీయ సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతికి ఒక రకమైనటువంటి అనుసంధానం చేయడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో చాలా విజ్ఞానం ఉంది, సైన్స్ ఉంది అని సాక్షాత్తు యునైటెడ్ నేషన్స్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా దీన్ని గుర్తించి ముఖ్యంగా చాలా దేశాల్లో, యూకేలో ఇన్ పర్టికులర్ నేషనల్ హెల్త్ సర్వీస్ అని చాలా పెద్ద ఆరోగ్య సంస్థ, 97% ప్రజలు దాని ద్వారానే ఉచిత వైద్యాన్ని పొందుతారు. NHS కూడా దీన్ని గుర్తించి కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో యోగాకి తప్పనిసరిగా యోగా వల్ల ఉపయోగం ఉంటుందని దాన్ని ప్రవేశపెట్టారు. అలాగే హార్వర్డు, స్టాన్ఫర్డు, మేయో క్లినిక్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య సంస్థలు, మన భారతదేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బెంగళూరులో ఉన్నటువంటి నిమ్హాన్స్, ఈ సంస్థలన్నీ కూడా గుర్తించి యోగాకి తప్పనిసరిగా ఆధునిక వైద్య పరిజ్ఞానంలో, వైద్య ప్రక్రియలో ప్రత్యేకమైన స్థానం ఉంది అని గుర్తించారు. కాబట్టి సైన్సు యోగాని గుర్తించింది, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకవైపు ఈ ఎక్స్ట్రీమ్ యోగా ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్, ముఖ్యంగా క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది అనే కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది అని ఆ వర్షన్ తీసుకున్న వాళ్ళని కొంచెం పరిమితులకు లోబడి దానికి దూరంగా ఉంటుంది సైన్స్. ఎందుకంటే ప్రస్తుతానికి దాన్ని నిరూపించే అంతటి పరిజ్ఞానం లేదు, అది కేవలం మిత్ లాగానే. కానీ నిరూపణ జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యాంగ్జైటీ, ఆందోళన, అలాగే నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ, డిప్రెషను, స్ట్రెస్, ఒత్తిడి. ఇవాళ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఒత్తిడి అనేది రకరకాల ఒత్తిళ్ళు, పని ఒత్తిడి కావచ్చు, జీవితంలో కుటుంబంలో ఒత్తిడి కావచ్చు, ఆర్థికమైన ఒత్తిడి, ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి లోనవ్వడం చాలా సహజం. మరి ఒత్తిడికి ఎటువంటి వైద్యం లేదు. ఆలోపతి 40 సంవత్సరాలు నేను ఆలోపతిలో ప్రాక్టీస్ చేశాను. మనోవ్యాధికి మందు లేదు అంటుంటారు. ఈ ఒత్తిడి అనేది అక్కడ ఒక రకమైన రుగ్మత లాంటిది. ఆలోపతికి వెళ్తే ఏదో కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ అని అవన్నీ, లేకపోతే యాంటీ యాంగ్జైటీ ఇవ్వడం తప్ప నిజంగా ఒత్తిడికి కారణం ఎక్కడి నుంచి ఇది తయారవుతుంది, దీన్ని ఏ విధంగా మూల కారణం తెలుసుకొని దాన్ని ఎలా నివారించాలి, దాన్ని చికిత్సించాలి అనేది తెలీదు. ఆధునిక వైద్యం శరీరానికి మాత్రం ఇస్తుంది. ఈ శరీరానికి కేవలం ఇస్తే కేవలం దాని లక్షణం అంటే సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేస్తుంది. ఆ వ్యాధి రావడానికి కారణం అనేది ఇక్కడ
ఉంటుందనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. చాలా విషయాలకి మెదడు కారణం అని మీ ఆలోచన. ఉదాహరణకి ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల వచ్చే జబ్బుల లిస్ట్ పెరుగుతూ ఉంది. మన అందరూ తెలుసు. సైకోసోమాటిక్ ఏదంటారు, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ బీపీ, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అనేది కేవలం మనసు ఆందోళన చెందినప్పుడు బీపీ పెరుగుతుంది. చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాము. ఏదో అనుకోని వార్త వచ్చినప్పుడు గుండె నొప్పి వచ్చేసి సడన్గా హీరోయిన్ తండ్రి కొలాప్స్ కావడం లాంటి వాస్తవం కూడా. ఏదన్నా వినకూడని వార్త విన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు బీపీ పెరగడం, హార్ట్ అటాక్లు రావడం చాలా సహజం. దీనికి కారణం ఏంటి? అది ఇక్కడ పనిచేసి ఆ మెదడు శరీరం మీద, మనస్సు శరీరం మీద పనిచేసి తద్వారా వచ్చే రుగ్మతలు చాలా ఉంటాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఉదాహరణకి బీపీ ఒకటి, గ్యాస్ట్రిక్ అల్సర్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ వ్యాధులు, వీటన్నిటికి కూడా ఈ లిస్ట్ పెరుగుతూ ఉంది. ఇవాళ నిరూపణ జరిగిన విషయాల గురించే మనం మాట్లాడుకున్నాం. సైంటిఫికల్లీ ప్రూవన్. ఎందుకనంటే మెదడు అదొక కెమికల్ ఫ్యాక్టరీ. రకరకాల కెమికల్స్ ఆ లిస్ట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఉదాహరణకి మీరు అందరూ వినుంటారు, డోపమైన్ అని వింటారు. ఈ డోపమైన్ అనేది ఇవాళ అదొక ప్రెషర్ సబ్స్టెన్స్. రకరకాల డ్రగ్స్ తీసుకున్న, అలాగే సెరటోనిన్, ఆక్సిటోసిన్. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. డోపమైన్ లెవెల్స్ హ్యాపీనెస్, ఏదైనా మనకి సంతోషకరమైనటువంటి వార్త విన్నప్పుడు మెదడులో డోపమైన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అలాగే ఒక తల్లి బిడ్డని ఎత్తుకొని శారీరకమైన స్ట్రెస్లో ఆనందం ఉంటుంది చూసారా, అక్కడ ఆక్సిటోసిన్ అని పెరుగుతుంది. వీటన్నిటిని ఎండార్ఫిన్స్ అంటారు. ఆ విధంగా ఎన్నో మనకు తెలియని చాలా ఉన్నాయి. ఇవాళ సైన్స్ దృష్టికి రానివి తెలియని చాలా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనసు, మైండ్, బ్రెయిన్ ప్రభావితం చేస్తుంది శరీరాన్ని. ఇంకా సైంటిఫిక్గా నిరూపణ జరిగిన విషయాలు ఏంటంటే హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినలిన్ యాక్సిస్. అంటే హైపోథాలమస్ అనేది మెదడులో ఒక భాగం. ఈ మానసికమైనటువంటి అంశాలన్నీ కూడా మెదడు ద్వారా, మనసు ద్వారా హైపోథాలమస్ని ప్రభావితం చేసి అక్కడి నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి పిట్యూటరీ అనేది ఒక గ్రంథి, దాన్ని రిలీజ్ చేసి అడ్రినలిన్ గ్లాండ్ మీద దాని ప్రభావితం చూపిస్తుంది. ఉదాహరణకి మనకు భయం, యాంగ్జైటీ అనుకోండి, సడన్గా హార్ట్ రేట్ పెరగడం, దడ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, బ్రీదింగ్ పెరగడం, చెమటలు పట్టడం, ఇవన్నీ రావడానికి అడ్రినలిన్ అని ఒక హార్మోన్ తయారవుతుంది. అది ఈ యాక్సిస్ ద్వారా. దీనివల్ల ఏంటంటే ఇంకా బీపీ పెరగడం లాంటివి ఇవన్నీ వస్తాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనకి శరీరంలో చూసినట్లయితే రెండు రకాల నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి వాల్యూంటరీ, ఇంకోటి ఇన్వాల్యూంటరీ. వాల్యూంటరీ అంటే ఇప్పుడు నేను ఈ చైన్ ఇలా అనుకోండి, పట్టుకోవాలనుకోండి, ఇది నా ఆధీనంలో ఉంటుంది. దీన్ని వాల్యూంటరీ నాడీ వ్యవస్థ అంటారు. అంటే ఈ కండరాలన్నీ నేను చెప్పినట్టు వింటాయి, నా మైండ్ చెప్పినట్టు. ఇంకోటి ఇన్వాల్యూంటరీ అని ఉంటుంది, అది మనకు తెలియదు. ఉదాహరణకి నా గుండె కొట్టుకోవడం నా చేతిలో లేదు, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నా చేతిలో లేదు. చెమట రావడానికి పోవడానికి నేను కంట్రోల్ చేయలేదు. ఇది ఇన్వాల్యూంటరీ అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అది మెదడు కంట్రోల్ చేస్తుంది. ఈ అటోనామిక్ నర్వస్ సిస్టంలో రకరకాల కెమికల్స్ రిలీజ్ అయ్యేసి ముఖ్యంగా ఈ థైరాయిడ్, అలాగే ఇన్సులిన్, ప్యాంక్రియాస్, ముఖ్యంగా అడ్రినలిన్ గ్లాండ్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అనే కెమికల్స్ ద్వారా బాడీని అంతా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మెదడులో ఇవన్నీ తయారవుతాయి. ఈ తయారయ్యే భాగాన్ని కనుక మీరు కనుక కంట్రోల్ చేయగలిగితే దాన్ని అదుపు చేయొచ్చు అనేది ఇది భావన. ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం మనం ఇవాళ మెదడు వీటన్నిటికి కూడా కారణం, మైండ్ కారణం అనేది మనకు తెలిసింది. ఆధునిక ఆలోపతిక్ వైద్యంలో మైండ్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏం లేదు. అంటే డిప్రెషన్కి ఏదో కొన్ని ఇస్తారు, యాంగ్జైటీ అయినప్పుడు స్లీపింగ్ పిల్ లాంటివి కొన్ని ఇవ్వడం తప్ప ప్రత్యేకంగా దాన్ని ఆధీనంలో పెట్టుకొని ఆ ఫ్లక్చువేషన్స్, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళే పరిస్థితిని అదుపు చేసుకోవడానికి లేదు. యోగాలో అటువంటి భాగం ఉంది. అందుకనే యునైటెడ్ నేషన్స్ ఇట్ ఈస్ ది రెమెడీ ఫర్ మైండ్ అండ్ బాడీ బోత్. మీరు దాన్ని ఇంకో రూపంగా చెప్తాను. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం అంటే ఏంటి అని దానికి ఒక డెఫినేషన్ చెప్పింది. ఆరోగ్యం అంటే కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. సోషల్ కూడా కలిపారు. మరి ఆరోగ్యం సోషల్ లేకపోతే ఆరోగ్యవంతుడు అనగలం? శారీరకంగా ఆరోగ్యం ఉండి నిరంతరం మానసిక వేదంతో బాధపడి, బీపీ లేదు, షుగర్ లేదు, క్యాన్సర్ లేదు, అన్ని బాగానే ఉన్నాయి, నిరంతరం మానసిక రోగాడు, మరి అతను ఆరోగ్యవంతుడు అని అనలేం కదా. మెంటల్ హెల్త్ లేదు కాబట్టి ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్.
బాగానే ఉంది. అయితే ఫిజికల్కి సంబంధించి రకరకాల వైద్యాలు చేస్తుంటాం. పుండో లేకపోతే ఫ్రాక్చర్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం, క్యాన్సర్ అయితే ఏదో గడ్డం తీసేయడం లాంటివి ఇటువంటివి చేస్తాం. మానసిక వైద్యానికి చాలా తక్కువ ఉంది. ఇది ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో ప్రతి ఇద్దరిలో ఒకరు సైకాట్రిక్ ప్రాబ్లమ్స్. పర్ క్యాపిటా సైకాట్రిస్ట్ అమెరికాలో ఉన్నంత ఎక్కడా లేరు. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి. మీరు ఇవాళ ఆరోగ్యపరంగా చూసినా లేదు ఆర్థిక పరంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తలసరి ఆదాయం $80,000, భారతదేశంలో 2,800. $80,000 సగటు తలసరి ఆదాయం ఉన్న దేశం, అంత ధనిక దేశంలో మరి 50% మెంటల్ లోన్ అవుతుంది. మరి ఆరోగ్య వ్యవస్థ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు, అత్యంత ఆధునికమైనటువంటి టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్, అదంతా బాడీకే జరుగుతున్నాయి కానీ మైండ్కి జరగట్లేదు. అది నేను చెప్తాను. యునైటెడ్ నేషన్సే అందుకని గుర్తించి ఈ మెంటల్ హెల్త్ చేయడానికి ఈ మన భారతీయ పురాతన వైద్య విధానం చూసారా, యోగా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని దాదాపు 6,000 పేపర్లు ఉన్నాయి, సైంటిఫిక్ పేపర్లు పబ్లికేషన్. శాస్త్రీయ విజ్ఞాన పత్రికలు ప్రచురించేటప్పుడు మెటా అనాలిసిస్ అంటే ఒక 500 దీని మీద ఆర్టికల్స్ తీసుకొని వాటన్నిటి సారాంశం, సబ్స్టెన్స్, ఎంటైర్ ఎసెన్స్ అంతా కూడా దాన్ని మెటా అనాలిసిస్లో కూడా దీనికి నిరూపణ జరిగింది. కాబట్టి ఇవాళ దాని మీద బాగా కరడుగట్టిన వ్యతిరేకులు కూడా ఒప్పుకోవాల్సిందే. ఈ ఆర్టికల్స్ ఎవరు రాస్తున్నారు సార్? ఇండియన్సా, అమెరికన్సా? అమెరికన్స్ రాశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి చాలా ఉన్నాయి, నిమ్హాన్స్ నుంచి ఉన్నాయి, ల్యాన్సెట్లో, ఇంగ్లాండ్ ల్యాన్సెట్ అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జర్నల్ అది, అలాగే బ్రిటిష్ మెడికల్ జర్నల్, వీటన్నిటిలో కూడా ప్రచురించారు. ఈ ప్రచురించాలనంటే అది చాలా క్రిటికల్ అనాలిసిస్ జరిగితే తప్ప దాన్ని ప్రచురించరు. క్యాజువల్గా ఏదో అనుకున్నట్టు నా అభిప్రాయాలు ప్రచురించరు. నా అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, కానీ నేను ఇతరులకి ఇది మంచిదని చెప్పాలంటే అది నిరూపణ జరగాల్సిందే, ఎవిడెన్స్ బేస్డ్ జరగాల్సిందే. ఇవాళ ఎన్హెచ్ఎస్లో ప్రిస్క్రిప్షన్లో కూడా మెంటల్ ట్రీట్మెంట్లో యోగా, అలాగే ఇంగ్లాండ్లో స్కూల్స్లో కూడా మానసిక ప్రశాంతతకి యోగా ఉపయోగపడుతుంది అనేది నిర్ధారించి ఇవాళ చేస్తారు. భారతదేశంలో చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాబట్టి. ఈ యోగా అనేది ఒక హాస్పిటల్స్లోనే కాకుండా పాఠశాలల్లో, ప్రిజన్స్లో, అంటే మానసిక పరివర్తన రావడానికి, వ్యక్తిగతమైనటువంటి రుగ్మతలు, ఆలోచనల్లో మార్పు రావడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది అనే దానికి నిరూపణ ఉంది. కాబట్టి దీన్ని సైన్స్ కాదని ఎవడు అనడానికి లేదు. సో ఇట్ ఈస్ సైన్స్, ఇట్ ఈజ్ సైన్స్. అయితే కొన్ని రైడర్స్ ఉన్నాయి, కొన్ని కేవిడ్స్ ఉన్నాయి. అవేంటంటే అదే లిమిటేషన్స్. ఉదాహరణకి విపరీతమైనటువంటి క్లెయిమ్స్ చేయడం, క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది యోగాతో అన్నారు అనుకోండి, అది సరైన భావన కాదు. భవిష్యత్తులో నిరూపించవచ్చు, కానీ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్లో, కీమోథెరపీలో వచ్చే కాంప్లికేషన్ని యోగా అభ్యాసం చేసే వాళ్ళల్లో బాగా తట్టుకోగలరు. అలాగే కొన్ని పరిశోధనల్లో ఇమ్యూనోమాడ్యులేషన్ అంటారు, అంటే శరీరం తన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ యోగా ప్రక్రియ అనేది ఉపయోగపడుతుందని దానికి కూడా నిరూపణ జరిగింది. ఇంకా నిరూపణ న్యూరో ఇమేజింగ్, అంటే మెదడుకి తీసే ఎక్స్రేస్, కానీ ఎక్స్రేస్ వల్ల కనపడదు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల ద్వారా మెదడు ఏ విధంగా ఉంది అనే దాని మీద పరిశోధనలు జరిగాయి. ఉదాహరణకి యోగా నిత్యం అభ్యాసం చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి, అదే వయసులో ఉన్న వాళ్ళకి, సిమిలర్ వాళ్ళకి అది చూసినట్లయితే యోగా వల్ల మెదడు చురుకుదనం పెరగడమే కాకుండా కొత్తగా గ్రే మ్యాటర్ ఏర్పడుతుంది. గ్రే మ్యాటర్ అనేది అదేనమాట, మెదడులో ఉన్న కెపాసిటీ అది పెరిగింది అనే దానికి కూడా నిరూపణ ఉన్నాయి. సైంటిఫిక్ దాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి దాన్ని శల్య శోధన చేసి దాన్ని విపరీతంగా దాన్ని క్రిటికల్గా అనాలిసిస్ చేసి ప్రూవ్ చేసింది. అయితే మనం అనుకునే యోగా అనేది, మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పాలి. యోగా అని అంటే మనం మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఆసనాలు వేయడం. ఈ ఆసనాలు అనేది కొంతవరకే పరిమితం ఉంటుంది, దయచేసి దాన్ని చాలా అర్థం చేసుకోవాలి. యోగా ఇవాళ యోగా అంటే ఆసనం అనుకుంటున్నారు. ఈ ఆసనం వరకే అని చెప్పి మొదట ప్రచారం చేసిన తర్వాత అది పెద్ద ప్రాచుర్యం పొందరు. కేవలం ఆసనాలు వేస్తే శరీరం అంతా బాగుపడుతుంది, తర్వాత యాంగ్జైటీ తగ్గుతుంది అనేది అది ఖచ్చితమైన భావన కాదు. దాన్ని అన్నిటికీ వివేకానందుడు చాలా చక్కటి రాజయోగం, ఇది కేవలం హఠయోగం నుంచి రాజయోగం, హఠయోగం కంటే కూడా రాజయోగం నెక్స్ట్ స్టేజ్. ఇది పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగానికి ప్రతిరూపం. అంటే
కేవలం ఎక్సర్సైజ్ అనేది, ఆసనాలు అనేది అష్టాంగంలో ఒక భాగం మాత్రమే. దీనికి ముఖ్యంగా 8 భాగాలు: యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. ఇవి అధిరోహణకు అనమాట, అసెండింగ్ ఆర్డర్లో ఇవన్నీ ఉంటాయి, అలా ఒకదాని తర్వాత ఒకటి. ఇందులో ఆసనం అనేది 3వ భాగం మాత్రమే. ఆసనానికి ముందు 2 ఉన్నాయి. యమం అంటే మోరల్ డిసిప్లిన్, నీతివంతమైన జీవితం లేకుండా మీరు ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని ఆసనాలు వేసినా ఆ ప్రవర్తనలో అంటే అహింస. అందులో యమంలో మళ్ళా భాగాలు ఉన్నాయి. అహింస, సత్యం. అహింస అనే భావన లేకుండా నేను యోగా చేస్తాను అన్నీ అంటే ఎట్లా? అహింస అంటే ఇతరులని, అహింస అంటే జంతువుల్ని కాకుండా ఇతరులను కూడా హింసించడం అనేది మొట్టమొదటి నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అహింసో పరమధర్మ, అహింస పరమధర్మ అన్నారు. సత్యం పలకడం, నిజమే చెప్పడం. తర్వాత ఆస్తేయం అంటే దొంగిలించకపోవడం, ఇతరుల సంపదని, ఇతరుల వాళ్ళకి చెందిన వస్తువుల్ని దొంగిలించకపోవడం ఆస్తేయం. బ్రహ్మచర్యం అందరూ ఉండలేరు కదా. బ్రహ్మచర్యం అని అంటే ఇక్కడ దాన్ని చాలా విశాలమైన అర్థం తీసుకోవాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు బ్రహ్మచర్యం అంటే. ఉదాహరణకి పెళ్ళైన తర్వాత ఇతరుల స్త్రీలను కోరుకోవడం అనేది అది బ్రహ్మచర్యం. పెళ్లి చేసిన తర్వాత పరాస్త్రీ చూడకుండా ఉండటం బ్రహ్మచర్యం, అది బ్రహ్మచర్యం. అటువంటిది ఉండాలి. నియమాలు, డిసిప్లిన్, శౌచం, పరిశుభ్రత, మానసికంగా శారీరకంగా పరిశుభ్రత రాకుండా నేను యోగా చేస్తాను, ఆసనాలు వేస్తాను అని అంటే కరోనా టైంలో దాని విలువ ఎక్కువ తెలిసింది కదా, పరిశుభ్రత విలువ. కరెక్ట్. పరిశుభ్రత మనస్సుని, శరీరాన్ని, ఆలోచనలు కూడా పరిశుభ్రమైనటువంటి ఆలోచనలు చేసుకున్నప్పుడే ఆ నియమం ఉంటుంది. కాబట్టి ఇది మెంటల్ డిసిప్లిన్. అలాగే సంతోషం, కంటైన్మెంట్, దొరికిన దాంతో తృప్తి పడేటువంటి మానసిక స్థితిని ఏర్పరచుకోవడం, అది నీ చేతిలోనే ఉంది. చాలా ఆనందాన్ని, శక్తిని ఇస్తుంది. చాలా కోరికలు ఉన్నాయి చూసారా, ఈ కోరికలు అనే దానికి పరిమితి ఏముండదు, ఏం లేదు. ఒక కోరిక తీరే కొద్దీ కొత్త కోరికలు పుట్టుకుంటూ వస్తాయి. ఎకనామిక్స్ అదే కదా సూత్రం. మీరు ₹1,00,00,000 ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే, కోటి అయ్యాక ఆయన మరి 50 కోట్లు ఉన్నాయి కదా, 55 కావాలి, అది కోరుతుంది. లేదు ఈ కారు కొనుక్కుంటే ఆయన పెద్ద కారు ఉంది కదా, అది కావాలండి. కోరికలే దుఃఖానికి కారణం అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. మనిషి అసహనానికి, నిరాశ, నిస్పృహలు వీటన్నిటికీ కోరికలే కాదు. ఎకనామిక్స్లో కూడా హ్యూమన్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్, అంటే మనుషుల యొక్క కోరికలు అనంతం. ఇఫ్ వన్ డిజైర్ ఈజ్ సాటిస్ఫైడ్, అనదర్ డిజైర్ టేక్స్ ఇట్స్ ప్లేస్ ఇమీడియట్లీ, వెంటనే ఇంకొక చేరిపోతుంది. అనంతం. అదే కోరికలు తీరే కొద్దీ కొత్త కోరికలు పుట్టుకుంటూ వస్తాయి, తీరకపోతే కోపం పుట్టుకొస్తుంది. సహజంగానే అసంతృప్తి, అంటే ఇన్ని ఉన్న సంతోషం కూడా ఉండదు. ఆ అసంతృప్తి 24 గంటలు నన్ను వేధిస్తూ ఉంటుంది. తృప్తి ఆరోగ్యాన్ని ఇస్తే, అసంతృప్తి అనారోగ్యాన్ని ఇస్తుంది. కరెక్ట్. బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్తాడు. అందరిలాగా ఆయన యాగం చేస్తున్నప్పుడు దానం ఇవ్వడానికి. దానం ఎవరు ఏది అడిగితే అంత. బలిచక్రవర్తి దానానికి ప్రతీక. కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి, వీళ్ళు దానానికి అత్యుత్తమైనటువంటి ఉదాహరణలు. సో ఈ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన బ్రాహ్మణుడు, నువ్వు ఏం కావాలో కోరుకో, మణులో, మాణిక్యాలు, రథాలు, కన్యలో, భూములో ఏది కావాలంటే ఈ ధరామండలం అంతా ఇస్తానంటాడు. ఆయన ఉండి, నాకెందుకయ్యా, నేను ఒడుగుని, బ్రహ్మచారిని, అవన్నీ నాకెందుకు, నాకు ఉండడానికి 3 అడుగులు ఇస్తే చాలు అంటాడు. అంటే అదేంటయ్యా, నువ్వు మహారాజు, చక్రవర్తి అంతటి వాడు, ఏది కావాలంటే కోరుకోమంటే 3 అడుగులే కోరుకుంటావేంటి, ఇంకొకసారి ఆలోచించి, నీకు అసలు కోరుకోవడమే తెలియదు నీకు అంటాడు. మరీ ఏమి తెలియనోడు, లోక జ్ఞానం లేనోడివి, అమాయకుడిగా ఉన్నావు. రాజు కావాలి, ఏది కావాలంటే అది ఇస్తానంటే 3 అడుగులు నేల అడుగుతాడు. నాకు నా అగ్రహారాలు కావాలో, లేకపోతే ఈ ఏనుగులు కావాలి, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు కావాలని కోరుకుంటారు అని అంటే అప్పుడు చెప్తాడు, నాకు 3 అడుగులు చాలు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబైన లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైనా చక్కంబడునే అంటాడు. అంటే పొంగిపోకుండా వచ్చినప్పుడు, రానప్పుడు తగ్గిపోకుండా, నిరాశకు లోను కాకుండా, ప్రాప్తంబైన లేశం చిన్నది దొరికినా కూడా ఇదే నాకు 10,000 అని తృప్తి చెందని మనుజుడు మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా పరిపాలించే శక్తికి వచ్చినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఆ కోరిక అట్లా ఉంటుందని. ఆశాపాశము తా కడున్ నిడువు రాజేంద్ర, వారాసి ప్రాంత మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియు గాసిన్ బొందిరి గాని వైన్య గయ భూకాంతాదులు నిజ ఆశ అంతం పొందించిరే. ఆ దిక్కులు మొత్తం ఇన్ని ఉండి, సముద్రాలతో కూడిన ఇన్ని దీవులతో కూడినటువంటి ఈ అంత సామ్రాజ్యం దొరికినా కూడా చివరికి ఎప్పుడన్నా తృప్తి పడ్డాను, నాకు చాలని ఎప్పుడన్నా విన్నామంటాయా? అందుకని ఆశాపాశము తా కడున్ నిడువు,
ఈ ఆశ అనే తాడుని చూసావా, దానికి అంతమే లేదంటాడు. కాబట్టి నాకు ఈ 3 అడుగులు చాలు, అంతమనేది ఆశ. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే కోరికలను పరిమితం చేసుకునే తృప్తి చెందే మనస్తత్వాన్ని కనుక అలవర్చుకోగలిగితే అంతకు మించిన సంతోషం ఎవడుండడు. అది లేకపోవడం వల్ల అనారోగ్యం, అసంతృప్తి, అనారోగ్యం. మనం ఇక్కడ చెప్పేది అది ఎక్కడ ఏర్పడుతుంది, ఇక్కడే ఏర్పడుతుంది. నియమాల్లో అదొక సూత్రం. అది దాన్ని అలవర్చుకోమంటాడు. ఇది యోగా. ఇది నేను చెప్పేది యమ అయిపోయి నియమంలోకి వచ్చాము. నియమంలో అదొక సూత్రం. నియమంలో దాన్నే తపస్సు, పర్సివరెన్స్. ఏదైనా చేయాలనుకున్నప్పుడు అదే పనిగా దాని మీదే ఫోకస్ చేసి చేయడం, పట్టుదల. స్వాధ్యాయనం ఉంటాడు. స్వాధ్యాయనం అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నో యువర్ సెల్ఫ్. ఇదే కదా, అంతర్ముఖంగా వెళ్ళి నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే ఇంకా అంతా తెలిసినట్టే. రమణ మహర్షి అదే అన్నాడు కదా, వివేకానందుడు ఒకసారి అంటాడు, వన్స్ ఇన్ ఎ వైల్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ టాక్ టు దిస్ వండర్ఫుల్ పర్సన్ ఇన్సైడ్ యూ అంటాడు. అప్పుడప్పుడు కొంచెం సమయం తీసుకుని అసలు నీలో ఉన్న అద్భుతమైన వ్యక్తితో మాట్లాడవా కొంచెంసేపు, నీతో మాట్లాడుకోరు అప్పుడప్పుడు అని. కాబట్టి ఆ స్వాధ్యాయనం అంటే అసలు ఏంటి ఇది, నేనెవరు, ఈ ప్రపంచం ఎవరు, ఈ సృష్టి ఏంటి, దాని గురించి నువ్వు ఆలోచన కనుక వచ్చావంటే నీకు చాలా విషయాలు తేలిక పడిపోతాయి. నీకు ఏదైతే నీ కోరికలు బాధలకి ఏదైతే కారణం ఉందో వాటన్నిటికి పరిష్కారం అక్కడ దొరుకుతుంది. నియమంలో అది ఉంది. పోతే ఈశ్వర ప్రణిధానం అక్కడ ఏంటంటే పతంజలి ఏమంటాడు, భగవంతుడు కూడా కొన్ని విషయాలు భగవంతుడి మీద భారం ఏమంటాడు. భగవద్గీతలో కూడా అదే చెప్తారు, అన్నిటికీ నేనే కారణం కాబట్టి నువ్వు నా మీద వదిలేసావంటే నీకు ఎటువంటి సమస్య ఉండదు. నువ్వు చేసేదానికి కర్మణ్యేయ వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని నువ్వు చేయి, ప్రతిఫలాన్ని ఆశించుకో. ఎప్పుడైతే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసిన పని ఉందని మీకు ఎనలేని తృప్తి వస్తుంది. అసలు ఇంక దుఃఖం ఎందుకు వస్తుందండి? కోరికే దుఃఖానికి హేతు. నేను ఈ పని చేశాను, నాకు ఇంత లాభం రావాలని ఆశించుకుంటున్నాను అనుకోండి, వచ్చినా వ్యాప్తించను, రాకపోయినా కూడా అటువంటి అంత సులభం కాదు. ఈ సాధన చేయమంటాడు యోగానికి. ఇవి చేసిన తర్వాత యమం నియమం అయిన తర్వాత ఆసనం అనేది శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవడం. శరీరం మధ్యం కలు ధర్మ సాధనం. మీరు ఏ పని చేయాలన్నా మంచి శరీరం కావాలి, పౌష్టికమైన శరీరం కావాలి, సౌష్ఠమైన శరీరం కావాలి, శక్తివంతమైన శరీరం కావాలి ఏది చేయాలన్నా. కాబట్టి శరీరం కూడా చూడండి ఎంత చక్కగా దీన్ని ఇనబడించుకున్నాడు. అలా ముందు మనసుతో మొదలుపెట్టాడు, తర్వాత శరీరంలోకి వచ్చాడు. శరీరాన్ని అదుపు చేసుకోవడానికి మాత్రమే ఆసనాలు. కానీ ఆసనం వల్ల అంతా వస్తుందని ఎప్పుడైతే మనం ఓవర్ స్పెక్యులేట్ చేసి ఓవర్గా చేసామనుకోండి, దీన్ని ప్రపోజ్ చేసే వాళ్ళందరూ కూడా విమర్శలకు లోనవుతున్నారు. కారణం అది. కాబట్టి అది కారణం. అంతేగాని ఇక్కడ స్ట్రెంగ్త్ లేక దీంట్లో ఉన్న గొప్పతనం లేక కాదు. ఎప్పుడైతే ఓవర్ క్లైమ్ కేవలం మీరు ఆసనాలు ఏంటి, ఈ ఆసనం వేసి ఈ మోకాలు పొట్టకు తగిలితే ప్యాంక్రియాస్కి తగిలి అక్కడి నుంచి ఆ ఇన్సులిన్ ఉత్పత్తి మీ డయాబెటీస్ అంతా పోతుందని ఒక విపరీతమైన ధోరణి తేకూడదు. ఇప్పుడైతే ఏరోబిక్స్కి యోగా ఆసనానికి తేడా ఏంటి సార్? చాలా క్రమబద్ధంగా మంచి ప్రశ్న అడిగారు. ఆసనం అనేది కేవలం శరీరాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే మనసు ఏకాగ్రత కావాలి. నిజమైన యోగా టీచర్ ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీరు అది వేసినప్పుడు మనసు దాని మీదే ఉండాలన్నమాట. మనస్సుని శరీరాన్ని లయం చేయాలి, అంతే కదా. అక్కడ కూడా ఉండాలి. ఇవాళ మీరు ఏ జిమ్నాస్టిక్స్లో చెప్పినా, ఈవెన్ బాక్సింగ్లో చెప్పినా ఇట్స్ మైండ్ గేమ్ అంటారు. టెన్నిస్ ఈజ్ అ మైండ్ గేమ్. చాలామంది తెలీదు. అంతే కదా. అంటే 2 సెట్లు ఓడిపోయాడు, 3వ సెట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నా కూడా మెంటల్ స్టామినా ఉన్నాడే మొత్తం నెక్స్ట్ 3 సెట్లు గెలిచిన అంశాలు ఉన్నాయి. అలా కాకుండా 4 పాయింట్లు పోయిందనుకోండి, మెంటల్ కొలాప్స్ అయిపోతారు, ఉన్న శక్తి అంతా పోతుంది ఎప్పుడైతే మైండ్ కంట్రోల్ లేదు. కాబట్టి ఇవాళ మోడర్న్ శిక్షకులు అందరూ కూడా ఒక టెన్నిస్ అయినా జిమ్నాస్టిక్స్ అయినా మీరు ఒక పోటీ పరీక్షలో నెగ్గాలంటే శరీరానికి సంబంధించిన పోటీ అయినా సరే మైండ్ ఉండాలి. ఆ మైండ్ లేకుండా శరీరం వినదు. అందుకని వివేకానంద అంటాడు, బాడీ ఈజ్ ది స్లేవ్ ఆఫ్ మైండ్ అంటాడు. మీరు మనసు ఆనందంగా ఉందనుకోండి, 15 మైళ్ళైనా నడుస్తారు, 5 అంతస్తులైనా ఎక్కుతారు. అదే శరీరం మనసు చికాగ్గా ఉంటే అక్కడ దాకా వెళ్ళాలంటే నేను రాలేదు, కాళ్ళు లాగేస్తున్నాయి. విల్ పవర్ అంటారు కదా, విల్ పవర్. సో ఇట్స్ ఆల్ ఇన్ హియర్. విల్ పవర్ అనే వర్డ్ అంటారు, దాన్ని డెవలప్ చేయాలి. అందుకనే యోగా దాంట్లో మనస్సుని శరీరాన్ని లయబద్ధంగా చేయాలి. అది ఆసనాల్లో ఉంది, ఆసనాల్లో ఉంది. కానీ చాలాసార్లు మనం ఏంటంటే ఏదో టీవీలో చూసుకోలేము, 4-5 చూసి 4 చేతులు కలిపి 2 అటు ఇటు అంటే ఆసనం అనుకుంటే చాలా అసంపూర్ణమైనటువంటి భావన. అంటే ఏరోబిక్స్కి అండ్ ఆసనానికి వాట్ ఇస్ ది మెయిన్ డిఫరెన్స్? ఈ ఏరోబిక్స్లో కూడా లయబద్ధమైనటువంటి శరీరాన్ని ఒక ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్ళి చేసేది. అక్కడ కూడా అలా చేయాలని అంటే మనసు ఉండాలి, మళ్ళీ మనసుకు రావాలి, మళ్ళీ మనసుకు రావాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ లేదని కూడా అంటాను నేను. మనసు ఉన్నప్పుడు డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మనం యోగాసనాలు వేసేటప్పుడు మనసును కూడా కేంద్రీకృతం చేయాలి దాని మీద. అప్పుడు చేసినప్పుడే మీకు ఏమవుతుంది, ఆ శరీరం
శరీరాన్ని అదుపులో ఉంచుకుంటుంది. దీని అన్నిటికంటే తర్వాత వచ్చేటువంటి ప్రాణాయామం ఉంది చూసారా, తప్పనిసరిగా ప్రాణం మీన్స్ బ్రీత్, అంటే ప్రాణం మీన్స్ శ్వాస, యామం మీన్స్ దాన్ని నియంత్రించడం, అదుపులో ఉంచుకోవడం. ఈ ప్రాణాయామం ఏంటి, కేవలం శ్వాస తీసుకోవడం వదలడం రకరకాల్లో కాదు, మనసుని ఆ బ్రీదింగ్ తీసుకునేటప్పుడు దాని మీద కేంద్రీకృతం చేయడం. విన్నారా, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడ కూడా మనసు పాత్రే కనిపిస్తుంది. అక్కడ కూడా మనసు పాత్ర ఎందుకు ముఖ్యమైనదంటే, ఇక్కడ ఈ బయట ఉంటే వాయువు, లోపల ఉంటే ఆయువు. అంతే కదా, ప్రాణం పోతుంది, బయటికి పోతే ప్రాణం బయటికి పోతే ఆ వాయువు ఆడలేదు అనుకోండి, ప్రాణం పోయిందండి. అదే తోలు తిత్తి అంటారు కదండి. కాబట్టి అంత ముఖ్యమైనది ఆ బ్రీదింగ్ రెగ్యులేషన్. శరీరం యొక్క ప్రాణం నిలబడడానికి ఈ ప్రాణాయామం బ్రీదింగ్ అనేది అంత ముఖ్యమైన అంశం. ఈ ప్రాణాయామం ద్వారా పల్స్ రేట్ని కంట్రోల్ చేసుకోవడం, శరీరంలో ఉండే అన్ని భాగాలకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లాంటిది. మనం ముఖ్యంగా మెదడుకి, మీకు తెలుసా, రక్త ప్రసరణలో మెదడు సైజ్ 1.5 కిలోస్. ఓహో, మీరు 70 కిలోలు వెయిట్ ఉంటే మీ మెదడు 1.5 కిలోస్, అంటే దాదాపు ఒక 2%. 25% బ్లడ్ తీసుకుంటుంది. అది తీసుకోవడం ఎక్కువ. ఎందుకు, అంత యాక్టివిటీ కావాలి, అంటే బ్రెయిన్కి బ్లడ్ కావాలి. బ్లడ్ అంటే ఆక్సిజన్, బ్లడ్ ద్వారా అన్ని రకాల పోషక పదార్థాలు, ముఖ్యంగా ఆక్సిజన్. ఎందుకంటే అంత యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. కాబట్టి ఆ బ్రెయిన్ మీద ముఖ్యంగా ఎందుకు యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించిందంటే, ఈ యోగా అనేది ప్రతి చోట కూడా, ఇందాక నేను చెప్పాను చూసారా, నియమాలైనా, యమమైనా, ప్రాణాయామం అయినా, ఆసనాలు అన్నిటికి కూడా మనసుని అది చేయకుండా కేవలం శారీరకంగా చేస్తే మాత్రం చాలా పరిమితమైన, ఓకే యువర్ మజిల్స్ విల్ బి స్ట్రెచ్డ్, జాయింట్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అంతేగాని పెద్దగా పెరిగేది ఏముండదు నా ఉద్దేశం. రక్త ప్రసరణ కొంచెం కాళ్ళకి, వేళ్ళకి, కీళ్ళకి ఉపయోగపడొచ్చాము, కానీ నిజంగా ఏదైతే కావాలని ఆశించామో అవన్నీ జరగాలంటే దాన్ని ఇంకా ఎక్స్టెన్సివ్గా తీసుకోవాలి. అంటే మా బాడీ అండ్ మైండ్ని కంబైన్ చేయాలి. దీంట్లో కోర్ అంశం ఏంటంటే, మనసు, శరీరం, బాడీ అండ్ మైండ్, ఇంకో 1 స్టెప్ స్పిరిచువల్, ఈ 3 కాంబినేషన్ యోగా. స్పిరిచువాలిటీ కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ది మైండ్ కదా. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ మీ ఆలోచనే. వీటన్నిటి సారాంశం స్పిరిచువాలిటీ వస్తుంది. ఈ ఎప్పుడైతే చేశారో స్పిరిచువాలిటీ ఆటోమేటిక్ వస్తుంది. అంటే స్పిరిచువాలిటీ కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ది బ్రెయిన్ కదా, మైండ్, ఆలోచనే కదా. స్పిరిచువాలిటీ అంటే మీ నమ్మకం, మీ ఆలోచన విధానం, నమ్మకాలు, అపనమ్మకాలు, ఏదైనా బ్రెయినే కదా. మనం ఎప్పుడైతే మనం స్వాధ్యాయం అని ఇందాక మాట్లాడుకున్నాం, ఆ స్వాధ్యాయం అనేది స్పిరిచువాలిటీ, ఆ థాట్ ప్రాసెస్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ గాడ్, ఈ దేవుణ్ణి, ఆ దేవుణ్ణి పూజించను, భక్తి భావన కదా. సో ప్రాణాయామం కూడా ఇట్ ఈస్ మోర్ సైంటిఫిక్, అంతే కదా. ఇట్ ఈస్ డెఫినెట్లీ సైంటిఫిక్. డెఫినెట్లీ సిఓపిడి, క్రానిక్ సిఓపిడి, క్రానిక్ రెస్పిరేటరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అని కొన్ని ఉంటాయి. అంటే ఈ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి నాళాలు, శ్వాస నాళాలు మూసుకుపోతాయి కొన్నిసార్లు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్మా లాంటి వీటన్నిటిలో రెగ్యులర్ ప్రాణాయామం తప్పనిసరిగా ఉపయోగపడుతుందని ఇట్ ఈస్ రికమెండెడ్. ఇది సైన్స్. ఎందుకనంటే అది చేసే నియమబద్ధమైనటువంటి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ శ్వాస తీసుకునే కండరాలన్నీ కూడా పరిపుష్టి కావడమే కాకుండా లోపల ఉన్నటువంటి రక్తనాళాలు, లోపల ఉన్నటువంటి శ్వాస నాళాలన్నీ కూడా ఒక రకమైనటువంటి క్లీన్లీనెస్ వస్తుంది. అంటే కోపాన్ని తగ్గించుకోవడానికి, బీపీని కంట్రోల్ చేసేయడానికి కూడా ప్రాణాయామం ఉపయోగపడుతుంది కొంతవరకు. ఇవన్నీ స్టేజెస్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇందాక నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, కొన్ని అవి చదివి నేను అర్థం చేసుకున్నాను, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఒక్కటి చేస్తే నేను ఎక్సర్సైజ్ చేస్తానే నాకు బీపీ తగ్గుతుంది అనుకుంటే నేను నమ్మను. వీటన్నిటిని కూడా అనుసంధానం చేసుకోవాలి. దీని తర్వాత ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఇవి 4 చాలా వరకు శరీరానికి సంబంధించి. తర్వాత వచ్చే 4 ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి అనేవి ఈ స్టేజెస్ మనసుకు సంబంధించి. ఎలాగంటే ప్రత్యాహారం అనే దాంట్లో విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్, అంటే బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి చూసారా, ఈ జ్ఞానేంద్రియాలు మన చెవి, ముక్కు, కన్ను, స్పర్శ, రుచి, ఈ 5 ఇంద్రియాల ద్వారా మనిషి బాహ్య ప్రపంచంతో అనుసంధానం అవుతాడు. ఆ బాహ్య ప్రపంచంలో ఉండే రకరకాల కోరికలు, ఇందాక అన్నామే, నేను అది చూసి అది మంచిది, అది కావాలి నాకు అని కోరుకోవడానికి ఆ కంటితో చూస్తున్నాను. ఆ వాసనతో ఈ ఆహారం కావాలి నాకు అని విపరీతంగా తినడం, ఏదో మాటలు విని అవి కావాలని, ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మీ కోరికల్ని, మీ మనస్సుని ప్రభావితం చేస్తాయి ఇంద్రియాలు. అందుకని ఇంద్రియ నిగ్రహం అంటే అది సెక్స్ కాదు.
ఇంద్రియ నిగ్రహం అంటే బయట నుంచి వచ్చే రకరకాల ప్రభావితాలను అన్నిటిని కూడా తట్టుకొని ఏది మంచి ఏది చెడ్డ అనే విచక్షణ ఉపయోగించే జ్ఞానం సంపాదించుకోవాలి. అంటే నువ్వు కనేవి అంటే చూసేవి, తినేవి, కనేవి, తినేవి, వినేవి, ఇవే కాకుండా స్పర్శ, రుచి, ఈ 5 ద్వారా బాహ్య ప్రపంచానికి మన అనుసంధానం. అవి ఎప్పుడు నిరంతరం నిన్ను ఒక రకమైనటువంటి వికారానికి లోన్ చేస్తాయి. అందుకనే ఇంద్రియ నిగ్రహం కావాలంటాడు. దాంట్లో భాగవతంలో గజేంద్ర మోక్షంలో దానికి సంబంధించి ఒక పద్యం ఉంది. ఈ గజేంద్రుడిని మా ముసలి పట్టుకుంటుంది. ముసలి 500 కిలోలు బరువు ఉంటుంది, బిగ్గెస్ట్. ఏనుగు 5000 కిలోలు, దీనికంటే 10 రెట్లు పెద్దది. మరి పట్టుకుంది దాన్ని, చాలా సులభం, నన్నేం చేస్తుంది ఇది బచ్చా, 1/10 కంటే బలం లేదు నాకంటే అని అనుకొని ఆ ఏనుగు రకరకాల ట్రై చేసినా కుదరలా. నీటిలో ఉన్న ముసలి నిగిడి ఏనుగును పట్టు బయట కుక్క చేత భంగపడును, తన బలిమి కంటే స్థాన బలిమి గొప్పదయా విశ్వదాభిరామ వినురవేమ. అది పవర్ఫుల్. నీటిలో ముసలి స్ట్రెంగ్త్ ఉంటుంది. అది కాదు, ఇంకొక అంశం ఉంది, ముఖ్యమైన అంశం. ఆ ముసలి ఎలా పట్టుకోగలిగిందని పోతనామాతుడు అద్భుతంగా చెప్తాడు. ఎలా పట్టుకోగలిగి, ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఇంత బలం, దానికంటే 10 రెట్లు శక్తివంతమైన దాన్ని కూడా నియంత్రించే బలం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తాడు. ఎలా పట్టుకుందంటే, పాదధ్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియ ఉన్మాదంబు బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబున క్రీడించు యోగీంద్రుని వలె నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వాకమై అంటాడు. ఒక యోగీంద్రుడు బ్రహ్మపదాన్ని ఆశించి ఏ విధంగా మనసును కేంద్రీకృతం చేస్తాడో, పాదాలు 2 మీద నిలబడి పవనును బంధించి శ్వాసను బంధించి అన్నిటికంటే ముఖ్యంగా పంచేంద్రియ ఉన్మాదంబు పరిమార్చి, ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చే ఉన్మాదం అని అన్నాడు, ఇందాక వికారం అన్నాను నేను, ఈ ఉన్మాదాన్ని నిగ్రహించు. దే కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ, నో దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్, నా ధ్యేయాన్ని ఇవి ఏవి కూడా వక్రీకరించలేవు. ఆ పంచేంద్రియ ద్వారా వచ్చే ఉన్మాదాన్ని నియంత్రించి పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి, ఇంకేమన్నాడు, బుద్ధి ఉంది చూసారా, అది లతలాగా అల్లుకుపోతుంటుందంట ఇష్టం వచ్చినట్టు. వీడు మనిషి మంచోడారా, బుద్ధి మంచిది కాదంట. అవును, అంటే వినాశకాలే విపరీత బుద్ధి. మనిషి మంచోడైనా కూడా ఆ వినాశకాలం వచ్చినప్పుడు విపరీతమైన బుద్ధి పెట్టి చేయకూడని పనులు చేసి తను కష్టాలకి, బాధలకి, వినాశనానికి లోనవుతూ ఉంటాడు మనిషి. నా బుద్ధిని నేను నియంత్రించుకోవాలి, ఇది తప్పు, ఇలా చేయడానికి లేదు. దాన్ని చేయాలంటే ఏంటో తెలుసా, ఇన్సైడ్ నీ ఆత్మసాక్ష్యం చూసా చెప్తా ఉంటుంది నీకు, ఇది చేయకూడదు. ఖేద బ్రహ్మపదావలంబం, ఎటువంటి ఖేదం లేకుండా బ్రహ్మపదావలంబున క్రీడించు యోగీంద్రుని వలె ఆ విధంగా నా క్రము. ఆ ముసలి కరి పాదాక్రాంత అట్ట పట్టుకుందంట. ఇంక అసలు ఏమి లేదు, ప్రపంచం లేదు, నాకు ఆకలి లేదు, నాకు వేరే చెప్పిన మాటలు లేవు, ఏమి లేదు, నా పని ఏంటి, దీన్ని పట్టుకోవడమే. అంటే శారీరక బలం కంటే అక్కడ మనోబలం పవర్ఫుల్ గా ఉంది. చాలా ముఖ్యమైన అంశం. ఇవాళ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విద్యార్థులకి ఒక కార్యాన్ని సాధించాలని అంటే అటువంటి ధోరణి కావాలి. ఆ ఏకాగ్రత అనేది ఇవాళ విద్యార్థులకి చాలా అవసరం. అటువంటి పట్టుదల, పర్సివిరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమైనా సరే నాకు ఇంకా ఏం అవసరం. వివేకానందుడు అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, మేక్ దట్ సంథింగ్ యాజ్ యువర్ మెయిన్ సోర్స్, స్లీప్ ఆన్ ఇట్, ఈట్ ఆన్ ఇట్, డ్రీమ్ ఆన్ ఇట్, లెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద బ్యాక్ సీట్ అంటాడు. అన్నీ అవే, ఇంకేం లేదు నీకు, నిరంతరం అదే. ఆ విధంగా మసలు పట్టుకుందండి. అంటే అటువంటి ఏకాగ్రత రావాలంటే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి వికారాన్ని కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ చూసారు ప్రభావితం కాకుండా చేయడం చాలా ముఖ్యం. అంటే ఈ కోరికలు రకరకాలన్నిటికీ అదే కారణం. చూడండి, యోగా అంటే నెక్స్ట్ స్టెప్ ధారణ, అంటే ఏకాగ్రత. నువ్వు ఏకాగ్రత అంటే మనసు అంతా కేంద్రీకరించు, ఫోకస్ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు. అది ధ్యానానికి ఒక స్టెప్ ముందు. ఏకాగ్రత అనేది దేని మీదైనా కేంద్రీకరించడం చాలా కష్టం. ప్రాక్టీస్ చేసినప్పుడు రకరకాలుగా మనసు ఎటెటో పోతా ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి, కోతిలాంటిది అంటారు కదా మనసు, రకరకాల దాని మీద ఏకాగ్రత, ఫోకస్ పాయింట్ మీద అది ప్రాక్టీస్ చేస్తే ధ్యానం అనేది ఏంటంటే ఆ ఫోకస్ చేసింది నువ్వు డిఫరెంట్ ఏంటి ఏకాగ్రతలో. ఇక్కడ ధ్యానం అది నువ్వు ఒకటే అయిపోతారు, అయిపోవాలి. అంటే ఇక్కడ ఇదా దృష్ట స్వరూపం వ్యవస్థాపకం. మూడోది పతంజలి, తదా దృష్ట స్వరూపం వ్యవస్థాపకం. ఈ విధంగా కనుక నువ్వు చేయగలిగితే, దృష్ట అని చూసారు ఈ మనసు, ఆత్మ, మనిషి, ఈ దృష్ట ఒరిజినల్ స్వరూపాన్ని నిర్మలంగా ఉంటుంది. ది సీర్ విల్ అబైడ్ ఇన్ ఇట్స్ ట్రూ ఫామ్. ప్యూర్ కాన్షియస్నెస్. ఈ ప్యూర్ కాన్షియస్నెస్ అనేది చాలా స్వచ్ఛమైనటువంటి, దాని మీద ఈ రకరకాల ప్రభావితాలు వెళ్ళి అది అలా ఫికల్ అయిపోతుంది, మాలిన్యం అయిపోతుంది. నువ్వు ఈ విధంగా చేయగలిగితే
తదా దృష్ట స్వరూపం వ్యవస్థాపకం. తర్వాత ధ్యానం అంటే ఈ ప్యూర్ కాన్షియస్, సమాధి అని అంటే నీ ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ మెర్జ్డ్ విత్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్. పతంజలి చెప్పిన ఈ అష్టాంగ యోగాల్లో యమము నియమము మొత్తం అంతా ఆసనము ఇలా మొత్తం చెప్పుకుంటూ వచ్చారు కదా, ఈ 4 అవి 4. వీటిలో సైన్స్ ఏంటి, సైంటిఫిక్ చాలాను. ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీకు ప్రతి పాయింట్లో సైన్స్ చెప్తాను. మీరు చక్కటి భావన స్వచ్ఛంగా ఉందనుకోండి, శౌచం తప్పు, అది సైన్స్ లేదా దానికి? మీరే చెప్పారు కదా, పరిశుభ్రంగా ఉంటే రోగాలు మీ దగ్గర రావు. ఏమండి, సత్యం పలకడం అనేది, అసత్యం పలికితే ఎంత అలజడి తయారవుతుంది శరీరంలో. ఒక తప్పు చెప్పామనుకో, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు. నెగటివ్ పాజిటివ్ ఎంజాయ్స్, మీ బీపీ పెరుగుద్ది, అప్సెట్ అవుతారు, అన్ని పల్స్ రేట్ పెరుగుద్ది. అలాగే మానసిక ప్రశాంతత రావాలంటే ఏం చేయాలి? భక్తిభావం ఉంటే భగవంతుణ్ణి పూజించేది కోరికలు కోరడానికి కాదు. మా అబ్బాయిని ఐఐటి సీట్ రావాలనో, లేకపోతే నాకు ఈ లాటరీలో రావాలని, అమెరికాకి వీసా రావాలని కాదు. వెల్నెస్ కోసం భగవంతుణ్ణి పూజించడం, ప్రశాంతత కోసం పూజించడం. నీకు ఎంతటి పీస్ ఆఫ్ మైండ్ జరుగుతుంది. ఏం అవసరం, కోరికలు ఏం కోరద్దు. లేదు వచ్చే జన్మలో నాకు ఇంకా డబ్బు ఉండేవాడికి పుట్టి అట్లాంటి కోరికలు ఏమొద్దు. భగవంతుడు కేవలం మానసిక ప్రశాంతత కోసమే పూజ, మనశ్శాంతి. ఇప్పుడు దాకా మీరు పతంజలి యొక్క యోగ సూత్రాలని, అందులో నుంచి కెమిస్ట్రీని, బయోకెమికల్ రియాక్షన్స్ని, అందులో ఉన్న బయోకెమిస్ట్రీని చెప్పారు. మీరు ఫిజిక్స్ కూడా ఉంది అందులో. చాలా తృప్తి కలిగించే అంశం చెప్తాను వినండి. ఫిజిక్స్ చాలా ఉంది. ఎందుకనంటే ఇవాళ మనం సైన్స్ చాలా వేగంగా పురోగతి చెందుతుంది. ఉదాహరణకి మనం కూర్చున్నాం ఇక్కడ, ఈ మ్యాటర్ అంటారు, ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఏర్పడింది అనే దాని మీద ఫిజిక్స్, థియరిటికల్ ఫిజిక్స్లో ఎప్పటికప్పుడు నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. క్లుప్తంగా చెప్పాలనంటే ప్రతి పదార్థంలో ఏదైనా తీసుకోండి, చెట్టు కానీ, మనిషి కానీ, టేబుల్ కానీ, ఏది తీసుకున్నాడు దాన్ని విడగొట్టుకుంటూ వెళ్తే మీకు మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్ అనేవి రకరకాలుగా ఆటమ్స్ తోటి ఏర్పడతాయి. మనకి పరమాణు, అణువు, ఒక అణువు అనేది పరమాణువుల ద్వారా ఏర్పడుతుంది. ఉదాహరణ మాలిక్యూల్స్. ఎస్. నీరు తీసుకుంటే దాంట్లో 2 హైడ్రోజన్ అణువులు, పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణు H2O ఉంటుంది. ఇవన్నిటిని ఆటమ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పరమాణువు. ఈ విధంగా ప్రతి పదార్థం అణువులు, తర్వాత పరమాణువుల ద్వారా ఏర్పడుతుంది. ఈ పరమాణువులు అనే మూలకాలు, ఉదాహరణకి 104 మూలకాలని గుర్తించారు. ఇవన్నిటి కూడా ఉదాహరణకి హైడ్రోజన్కి వెళ్ళామంటే ఈ హైడ్రోజన్లో కేంద్రం ఉంటుంది, న్యూక్లియస్. ఆ న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. దాని చుట్టూ ఎలక్ట్రాన్ అని నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్కి మ్యాస్ రావాలంటే, ఆ పదార్థానికి వెయిట్ రావాలనంటే ఆ ప్రోటాన్ వల్ల వస్తుంది. సో మొన్నటి వరకు ఏమనుకున్నారు, అంతేను అణువులు, పరమాణువు తర్వాత ఇంకేం లేదు, దట్స్ ఇట్, హోల్ యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ పరమాణు. ఈ హైడ్రోజన్ రకరకాలుగా, వాటర్లో హైడ్రోజన్ సల్ఫైడ్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకో దాంట్లో ఒకటి ఉంటుంది. ఇట్లా ప్రతి దాంట్లో ఈ విధంగా ఉంటాయి. ఆ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సేమ్ అన్నిట్లో. అందులో ఉండే నంబర్ను బట్టి ఆ పదార్థాలకి రకరకాల గుణాలు వస్తుంటాయి. నీటికి ఒక గుణం, సల్ఫర్ డయాక్సైడ్కి ఒక గుణం, ఏమండి కార్బన్కి ఒక గుణం, ఇట్లా ఉంటాయి అన్నమాట. అయితే 1920 వరకు ఈ ఆటంని విడగొట్టడం వీలు కాదన్నారు. తర్వాత రూదర్ఫర్డ్ అనే వ్యక్తి దీన్ని విడగొట్టచ్చు, దీంట్లో ప్రోటాన్లు ఉంటాయి, దీంట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అని. అంటే ప్రోటాన్లో ఏముంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఫిజిక్స్ మాట్లాడుతున్నాం. తర్వాత ఈ ప్రోటాన్ని విడగొట్టచ్చు అని ఆయన చేశారు. చేసిన తర్వాత ఈ మధ్య సెర్న్ అని, CERN, సెర్న్, స్విట్జర్లాండ్లో LHC అని ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు. మీరు ఏమంటారు, విస్ఫోటం అని. అసలు ఏమన్నా ప్రపంచానికి ఏమైపోతుందని భయపెట్టారు కూడా. అంటే దాదాపు 3500 అడుగులు భూమి కింద, ఆ స్విస్ ఆల్ప్ మౌంటైన్స్ కింద ఒక పెద్ద మెషిన్ తయారు చేశారు, లార్జ్ హేడ్రాన్ కొలైడర్. ప్రపంచంలో బిగ్గెస్ట్ మెషిన్ అది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఆ ప్రోటాన్ని యాక్సిలరేట్ చేయడం, స్పీడ్ అప్ టు ది 99.9% ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ 186,000 మైల్స్ పర్ సెకండ్. సో ఐన్స్టీన్ ప్రకారం నథింగ్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ 99.999 వరకు చేశారు, కాంతి వేగం. అయిన తర్వాత 2 ప్రోటాన్స్ను ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టినప్పుడు ఆ ప్రోటాను బద్దలైంది. బద్దలైన తర్వాత ఆ ప్రోటాన్లో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని కనిపెట్టారు. మళ్ళీ ప్రోటాను మీసాను, నెప్టాన్స్, మీసాన్స్, లెప్టాన్స్, బైరాన్స్, మ్యూయాన్స్, ఫోటాన్స్, ఇటువంటి పదార్థాలు ఉన్నాయి. సబ్ అటామిక్. సబ్ అటామిక్ అంటే ఆటంని విడగొడితే, ప్రోటాన్ని విడగొడితే వచ్చాయి. ఇవన్నీ వీటి కలయిక వల్ల ప్రోటాన్లు ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. అయితే
ప్రోటాన్కి వెయిట్ ఉంటుంది, వీటికి వెయిట్ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది వెయిట్ లేనిది? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ అనేది ఏంటి? దాన్ని ప్రశ్నించడమే. ఎందుకు, ఎప్పుడు, ఎలాగా, ఎవరు అనేది ప్రశ్నించడం, అది గొప్పతనం సైన్స్. మూలాలు కావాలి, లాజిక్ కావాలి. లాజిక్ కావాలి, నాకు ప్రూఫ్ కావాలంటాడు. సో ఈ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ప్రకారం దే ఆర్ ఫార్మ్డ్ బై దేర్ ఇస్ ఎ థియరీ కాల్డ్ స్ట్రింగ్ థియరీ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ పార్టికల్స్ బై ఎనర్జీ నుంచి వచ్చాయంటాడు. ఎనర్జీ అనే దానికి మ్యాస్ ఉండదు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఎనర్జీ రావాలంటే మ్యాస్ని కనుక డిస్ట్రాయ్ చేస్తే E=mc² అని అంటే ఎనర్జీ వస్తుందంటారు. విపరీతమైన ఎనర్జీ. మన ఆటం బాంబ్లో అదే సిద్ధాంతం. మాస్ని డిస్ట్రాయ్ చేస్తే ఎనర్జీ వస్తుందని. అంటే మాస్ ఎనర్జీ ఒకటేను. సో ఈ పార్టికల్స్, సబ్ అటామిక్ పార్టికల్స్ ఎనర్జీ ద్వారా ఏర్పడ్డాయి అంటాడు. విన్నారా? కాబట్టి ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి విశ్వం అంతా వ్యాప్తించున్నాయి. ఇవాళ మనం చూసినట్లయితే మన భూమిలో ఉండే ఇంత పెద్ద పదార్థం 2500 కిలోమీటర్ల డయామీటర్. ఈ పదార్థం, దీని చుట్టూ ఉండే చంద్రుడు, అలాగే ఇటువంటి గ్రహాలు 9 గ్రహాలు, ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతాయి. ఈ సూర్యుడిని ఒక నక్షత్రం అంటారు. ఈ సూర్యుడు 4 లక్షల కిలోమీటర్లు అడ్డంగా, మన 2500 అయితే 30,000 రెట్లు భూమి కంటే పెద్దది. అంత మ్యాథమెటిక్స్ ఉంది ఇక్కడ. అదే చెప్తున్నాను. ఈ 30,000 రెట్లు భూమి కంటే సూర్యుడు పెద్దది. ఇలాగే భూమి కంటే జూపిటర్ is 3,000 times bigger. You can put 3,000 earths into it. అంత పెద్దది. ఇవన్నీ కూడా సూర్యుడు బాగా వినండి, ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని ఒక సూర్య మండలం అంటారు, సోలార్ సిస్టమ్. ఇది ఒక నక్షత్రంతో. ఇటువంటి నక్షత్రాలు ఈ గెలాక్సీ, మనం ఉండే గెలాక్సీని మిల్కీ అంటారు. 20,000 కోట్లు ఉన్నాయి. 20,000 కోట్లు సూర్యుడు ఉన్నారు. మన సూర్యుడు అనేవాడు మిడ్ సైజ్ స్టార్. దీనికంటే 10,000 రెట్లు పెద్ద ఉండే నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఉండే గెలాక్సీని మిల్కీ వే అంటారు, పాలపుంత. ఇటువంటి గెలాక్సీలు మనకి నియరెస్ట్ ఆండ్రోమేడా అనే గెలాక్సీ ఉంది. అది 2.5 రెట్లు పెద్దది దీనికంటే. ఇటువంటి గెలాక్సీలు 20,000 కోట్లు ఉన్నాయి. 200 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. వీటన్నిటిలో మ్యాటర్ ఉంది. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్రహ్మాండం చూసారు, ఈ బ్రహ్మాండంలో ఇంకా ఎన్నున్నాయో తెలియదు. ఇవాళ నేను చెప్పినవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా సాక్ష్యంతో సైంటిఫిక్గా నిరూపణ జరిగింది. మరి ఇవన్నీ అలా ఏర్పట్టాయంటే ఇందాక మీకు చెప్పాను వివరణ, అన్నీ కూడా ఎనర్జీ నుంచి వచ్చాయి. ఎనర్జీ మూలం. ఆ ఎనర్జీని మన వాళ్ళు చైతన్యం అన్నారు. ఈ విశ్వవ్యాప్తంగా ఉండేది ఇది చైతన్యం. అది నీలో ఉండేది ఒకటే, అక్కడ ఉండేది కూడా ఒకటే. కాబట్టి నువ్వు వేరు, ఆ చైతన్యం వేరు కాదని శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం ద్వారా నిరూపించారు. నాన్ డ్యుయాలిటీ, ప్యూర్ కాన్షియస్నెస్ టు యూనివర్సల్ కాన్షియస్నెస్. ధ్యానం అంటే అది. రెండు లేవు, ఒకటే. నాన్ డ్యుయాలిటీ. ఏమన్నాడు? వన్నెస్ అన్లా, అసలు రెండు అనేది ఉండదు, అంతా ఒకటే అన్నాడు. రెండు లేవు, అద్వైతం. నీలో ఉండేది, బయట విశ్వంలో ఉండేది, ప్రపంచంలో ఉండేది, ప్రతి పదార్థంలో ఉండేది నువ్వు అంత సూక్ష్మంగా కనుక వెళ్ళి చూడగలిగితే అంతా ఒకటే. దాన్ని, ఆ చైతన్యాన్ని, దాన్ని ప్యూర్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో మనలో ఉండే ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యం ఉంది చూసారా. మరి సైన్స్ చాలా వివరణ ఇవ్వలేదు. ఎందుకు ఎలక్ట్రాన్స్ దాని చుట్టూ తిరుగుతాయి, ఎందుకు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, ఎందుకు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుద్ది, ఎవడు తిప్పటది కూర్చొని అక్కడ. గురుత్వాకర్షణ శక్తి అన్నారు, గ్రావిటేషన్. There are 4 forces in the universe: gravitational force, electromagnetic force, strong nuclear force, weak nuclear force. ఈ 4 శక్తులు 4 యూనివర్సల్ ఫోర్సెస్ అన్నారు. బాగుంది. ఈ ఫోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే చైతన్యం. ఆ చైతన్యమే తిప్పుతుందంటారు, ఆ చైతన్యమే ఒక వ్యక్తిని నడిపిస్తుందంటారు. అంత మూలాలకు వెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్ళి కనుక దర్శించుకోగలిగితే, అటువంటి తత్వ జ్ఞానం కనుక కలిగినట్లయితే మీకు ఒక అద్భుతమైనటువంటి ఫుల్నెస్ వస్తుంది. మనసుకు అటువంటిది కావాలంట. ఇప్పుడు నేను రేపు చనిపోయిన తర్వాత ఏముంటుంది, ఈ శరీరం అంతా కలిసిపోద్ది కదా ఇక్కడ. ఈ పదార్థం అనేది ఇక్కడ కలిసిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల కలయిక వల్ల సూక్ష్మాతి సూక్ష్మంలో ఏర్పడిన తర్వాత శరీరం అంతా కూడా ఇందులో నుంచి వచ్చింది. చివరికి ఇందులోనే కలిసిపోతుంది. ఈ సోల్ అనేది భావన మాత్రం. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. దానికి దెర్ ఈజ్ నో షేప్, నో కలర్, నిరాకార నిర్గుణ బ్రహ్మం అన్నారు. ఈ బ్రహ్మం అనే దానికి ఏంటి, ఎక్కడ ఉంటుంది బ్రహ్మం అంటే? మనస్సు ఎక్కడ ఉంటుంది చూపెట్టండి, తలకాయ కోసి కనిపించదు కదా. అది మనస్సు అనేది ఆ భావన. మెదడు కనిపిస్తుంది కానీ మనసు కనిపించదు. అంతే కదా. మనసు ఉందని మనం అబ్బా మనసు మంచిది అంటాం. ఎక్కడుందో చూపెట్టవా, మెదడులో ఏ భాగంలో ఉందంటే ఎక్కడ ఉండదు. అలాగే ఈ బ్రహ్మం అనేది విశ్వవ్యాప్తంగా ఉన్నదాన్ని నిరాకార నిర్గుణ బ్రహ్మం అన్నారు. అంటే ఒక శక్తి స్వరూపం, ఒక శక్తి స్వరూపం. దాన్ని
భగవంతుడి రూపంలో నేను చూసినప్పుడు సాకార బ్రహ్మం ఒక రూపం ఇచ్చాం. అలాగే మనిషికి ఆ అంశంలో మీకు ఒక 10 పాళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకొకరికి 50 పాళ్ళు ఉంటాయి, గౌతమ బుద్ధుడికి 90 పాళ్ళు ఉండొచ్చు. అట్లా ఆ విధంగా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చి ఆధ్యాత్మికని ఫిజిక్స్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే, ఫిజిక్స్ అలా వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక, ఇంక్లూడింగ్ స్టీవెన్ హాకింగ్ చెప్పాడు, ఒక స్టేజ్కి వచ్చాక నువ్వు నమ్మాల్సిందే. డోంట్ ఆస్క్ ఫర్ ఎలా వచ్చిందా ఇది, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత లాజిక్. ఇప్పుడున్న దాని ప్రకారం ఇదంతా కూడా 5%. 95% డార్క్ ఎనర్జీ ఉందంటాడు. ఈ ఎనర్జీ అంతా కూడా 5%. ఇందాక చెప్పిన మ్యాటర్ అంతా కూడా 5%. 95% వీటన్నిటిని పట్టి ఉంచే ఎనర్జీ ఉంది, దానికి ఇంకా తెలుసుకోలేదు. అందుకనే ఒక అద్భుతమైన ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఉంది, ఫెయిత్ బిగిన్స్ వేర్ రీజన్ స్టాప్స్. అంతే. అంటే సైన్స్ ఇలా రీజనింగ్ ఇచ్చుకుంటూ పోయాక ఒక స్టేజ్కి వచ్చాక నమ్మాల్సిందేనండి. సైన్స్ ఆగిపోయిన చోట ఫెయిత్ వస్తుంది, ఫెయిత్ మొదలవుతుంది. అప్పుడు దాకా దాన్ని ఫెయిత్ అనుకున్నది క్రమే అయిపోయి సైన్స్ పెరుగుతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు మీట్ అవుతాయి. శరీరం అంటే మీ ఉద్దేశంలో మెటీరియల్ పదార్థమనే శరీరం అంటే పదార్థమే కదా, అంటే అక్కడ ఫిజిక్స్, ఎస్. ఈ రియాక్షన్స్ అంతా కెమిస్ట్రీ, కరెక్ట్. ఈ రెండు కలిపింది చైతన్యం. ఈ చైతన్యాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే దానికి మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన ఉండాలి, ఫిలసాఫికల్ ఉండాలి. చాలా మందికి ఫిలాసఫీ అంటే ఏదో అంటారు, మీకు అది గ్రీక్ వర్డ్, అర్థం చెప్తానండి. ఫిలో మీన్స్ లవ్, ఫిలో అఫిలియేషన్, అవును. ఫిలో ఈజ్ లవ్. సోఫియా మీన్స్ సైన్స్, విజ్ఞానం. అవును. సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరగడాన్ని ఫిలాసఫీ అంటారు. అది తత్వవేత్త. ఫిలాసఫీ అంటే అందుకే మీకు పిహెచ్డి అంటారు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. కరెక్ట్, కరెక్ట్. ఎంఎస్సీ ఫిజిక్స్ వాడికి పిహెచ్డి ఇస్తారు. కరెక్ట్. అది ఫిలాసఫీ కాదు, పిహెచ్డి మ్యాథమెటిక్స్ పిహెచ్డి ఇస్తారు. అది కూడా ఫిలాసఫీ. డాక్టర్ ఆఫ్ సైన్స్, సీకర్ అన్నమాట. తత్వాన్ని సీకింగ్. అది ఫిజికల్ వరల్డ్ అవుతుందా, లేకపోతే ఫిజికల్ వరల్డ్ ఇందాక మీకు చెప్పాను, కొన్ని విషయాలకు వచ్చిన తర్వాత సైన్స్ ఆగిపోద్ది అక్కడ. అదే ఇంక లేదు నా దగ్గర, నాకు ఎక్స్ప్లెయిన్ లేదు, నేనేం చెప్పలేను దీన్ని. మ్యాటర్ దగ్గర శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందా అని నేను అడిగాను అనుకోండి, టెల్ మీ వేర్. అప్పుడే మళ్ళా రావాల్సిందే శంకరాచార్యుల దగ్గరికి వచ్చి ఇదంతా మాయా అంటూ, ఇల్యూషన్ అంటే. ఇప్పుడు బ్రహ్మ పదార్థం అంటారు, అర్థం కాదని బ్రహ్మ పదార్థము అంటారు. సో అక్కడ మ్యాటర్ ఆగిపోయింది. కరెక్ట్. సో తర్వాత ధ్యానం. కాబట్టి చాలా మంది గొప్ప సైంటిస్టులు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీవెన్ హాకింగ్, ఓపెన్ హైమర్ ఆటం బాంబ్ తయారు చేసి, వీళ్ళందరూ కూడా ఒక పార్ట్కి వచ్చేసాక భగవద్గీతలో చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి సార్, దే బిలీవ్డ్ ఇట్. దే హ్యావ్ టు. అందుకని ఓపెన్ హైమర్కి చాలా ఫేవరెట్ భగవద్గీతలు. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడ చదివేవాడిని, ఇక్కడే సమాధానం దొరికింది అంటాడు. మహాత్మా గాంధీ అంటాడు, వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, వెన్ ఎవర్ ఐఎమ్ డిప్రెస్డ్, వెన్ ఎవర్ ఐ డోంట్ నో వేర్ ఈస్ ద పాత్, ఐ వెంట్ బ్యాక్ టు భగవద్గీత, ఐ ఆల్వేస్ ఫౌండ్ సొల్యూషన్ అంటాడు. ఆయనకు కూడా దానికి పరిష్కారం దొరికింది అంటాడు, మార్గం దొరికింది అంటాడు. ఎలా ముందుకు వెళ్ళాలో ఏమి తెలియని పరిస్థితుల్లో నాకు మార్గం దొరికింది అంటాడు. ఈ ధ్యానం చేసినప్పుడు బాగా సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆక్సిజన్ యొక్క ఇది అంత ఆగిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, రకరకాల ఆక్సిజన్ ఎక్కువ లేకపోవడం వల్ల రకరకాల పిచ్చి పిచ్చి భ్రమలు కలుగుతాయి. ఆ భ్రమలన్నీ ఊహించుకొని ఏదేదో చేసుకుంటారు కొంతమంది. ఈ ధ్యానం అనేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ సైంటిఫిక్, దేర్ ఇస్ నో సైన్స్ ఇన్ ఇట్ అంటున్నారు కదా. నా ఉద్దేశంలో అది పూర్తి రాంగ్ స్టేట్మెంట్. ఎందుకనంటే ధ్యానంలో మీరు శ్వాస ఆపేరు కదా, శ్వాస లయబద్ధంగా శ్వాస తీసుకుంటున్నారు. లయబద్ధంగా శ్వాస తీసుకున్నప్పుడు మీకు శరీరంలో చేరే ఆక్సిజన్ అంతా కూడా దాని ప్రకారం మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, పెద్ద లేబరస్ బ్రీదింగ్ చేయం కదా. ధ్యానంలో కానీ ఎక్కడ కూడా బ్రెత్ ముక్కు మూసుకొని గాలి ఆపేసి చేయమని ఎక్కడ చెప్పలే. ప్రాణాయామంలో చేస్తాం కానీ ప్రాణాయామంలో రెగ్యులేటెడ్గా చేస్తాం. కొన్ని మజిల్స్ని లంగ్స్లో ఉన్నటువంటి ఆ స్పేసెస్ ఉంటాయి, ఆల్వియోలే ఉంటాయి, కొన్ని మూసుకుపోయి ఉంటాయి. ఈ ఫోర్స్ఫుల్ తర్వాత ఒక క్రమబద్ధమైనటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యేసి ఊపిరితిత్తుల యొక్క సమర్థత పెరుగుతుంది. అలాగే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఆ ప్రక్రియ కణాలు శరీరంలో మెదడు కణాల దగ్గర శరీరంలోని అన్ని కణాలు కూడా ఆక్సిజన్ని ప్రాణవాయువుని తీసుకునే ఎబిలిటీ, దాన్ని ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా నేను 40 ఏళ్ళు ఆలోపతిక్ డాక్టర్గా చెప్తున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్, ఎస్, మోడర్న్ మెడిసిన్ అంటున్నారు. అదే చెప్పి మీకు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా ఓవర్ స్పెక్యులేషను, విపరీతమైనటువంటి క్లెయిమ్స్, ఊహాజనితమైనవో లేకపోతే అద్భుతాలు అనేవి మాత్రం దయచేసి చెప్పకూడదు. అవును. ఆర్థోపెడిక్ సర్జన్గా యోగాసనాలు అంటే పోస్చర్సే కదా.
సో వీటిని ఎలా వేటిని వేయకూడదు, వేటిని వేయాలి, అన్నీ వేయచ్చా, ఎవరెవరు వేటిని వేయకూడదు, దానికి ఏమన్నా ఒక సూత్రం ఉందా, నియమం ఉందా? ఫార్ములా అంటూ ఏం లేదండి. ఇంకొక రీజన్ ఏంటంటే యోగా చేసే క్లెయిమ్స్ అన్నిటికీ రావాల్సినటువంటి ప్రాముఖ్యత రాకపోవడానికి స్టాండర్డైజేషన్ లేదు. రకరకాల గురువులు రకరకాలుగా చెప్తారు. దీనికి ఒక నిర్దిష్టమైన క్రమబద్ధీకరణమైనటువంటి ఒక యాక్సెప్టెడ్ అప్రూవ్ చేసినటువంటి పద్ధతి. ఇప్పుడు మన యోగాసనాల పేర్లు లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఉంటుంది, రకరకాల టీచర్లు రకరకాలు చెప్తారు. అయితే ఒక్క విషయం మాత్రం కరెక్ట్. ముఖ్యంగా ఇప్పుడు మెడకు సంబంధించి కొన్ని జబ్బులు ఉన్నాయి. డిస్క్ ప్రొలాప్స్ ఉందనుకోండి, అలాగే నడువులో డిస్క్ ప్రొలాప్స్ ఉందనుకోండి, వాటికి బలవంతంగా ఆ మెడని చేయకూడని పనులు చేస్తే మాత్రం దుష్ప్రభావం తప్పదు. మోకాళ్ళు ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చింది, కొన్ని ఎక్స్ట్రీమ్ పోస్చర్స్ ఉన్నాయి, అవి నేనైతే రికమెండ్ చేయను. దానివల్ల ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అవుతుంది. కాబట్టి అక్కడ ఈ యోగా శిక్షకుడు మాత్రం తప్పనిసరిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆసనాలు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వేయకూడదు. వేసినందువల్ల ఏమవుతుంది, మైండ్ కాన్సన్ట్రేషన్ తోటి, మైండ్ పవర్ తోటి ఫోర్స్ చేసినా కూడా అది మంచిది కాదు. పద్మాసనం వేయొద్దు, అలాగే వజ్రాసనం వేయొద్దు, చాలా డేంజర్ అంటుంటారు ఆర్థోపెడిక్ సర్జన్స్. నో, మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్థరైటిస్ లేనంత వరకు మీరు చేయొచ్చు. ఒకసారి ఆర్థరైటిస్ మొదలయ్యి దాంతో సఫర్ అవుతున్నప్పుడు కొన్ని పోస్చర్స్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రానంత వరకు, ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు నో లిమిటేషన్. శరీరం ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్లు కొన్ని ఉన్నాయి. అది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ వయసును దృష్టిలో ఉంచుకొని, మీ వెయిట్, తర్వాత దాన్ని చేయగలమా లేదా అన్న వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరు ఎంచుకోవాలి. ముఖ్యంగా అడగొచ్చు, ఇప్పుడు ఈ ఆసనం ఇలా వెనక్కి వంగడం లేకపోతే మెడను ముందుకు ఉంచడం, ఉదాహరణకి మెడని ఇలా తిప్పడం అనేది డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. నేను చేయను, నాకు కాకపోయినా కూడా నేను మెడ కొన్ని ఆసనాలు చేయను, కొన్ని సూర్య నమస్కారాల్లో కొన్ని భాగాలు నేను చేయను. కారణం ఏంటంటే అది డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్వర్డ్ బెండింగ్ ఉందనుకోండి, నడువులో డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే అది ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ డిస్క్లన్నీ తగ్గిపోయినాయి, అబ్జర్వ్ అయిపోయినాయి అనే క్లెయిమ్స్ అనేవి నేను ఏకీభవించను. కొన్ని ఆసనాల ద్వారా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అంటారు. ఏ బ్యాక్ పెయిన్కి 100 కారణాలు ఉంటాయి. ఆ కొన్ని తగ్గొచ్చు. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనేది చాలా వేగ్ స్టేట్మెంట్. దీనివల్లే ఈ విమర్శకులకి ఎక్కువ తావిచ్చిన అవుతాం. మనం సైంటిఫిక్గా ఆలోచించాలి. డిస్క్ ప్రొలాప్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది, డిస్క్ ప్రొలాప్స్ యోగాసనం ద్వారా తగ్గుతుందని నిరూపణ అయితే నాకు ఎక్కడ లేదు, నేను ఒప్పుకోను కూడా. మీరు డిస్క్ ప్రొలాప్స్డ్ పేషెంట్లు ఒక 10 మందిని తీసుకొని వాళ్ళ చేత యోగాసనాలు వేయించి, మీరు చెప్పిన యోగాసనాలు, తర్వాత ఎంఆర్ఐ తీసి ఈ డిస్క్లు బాగా అయినాయని మీకు చూపెట్టండి. అది సైంటిఫిక్ వివరణ, ఎవిడెన్స్ బేస్డ్, నేను ఒప్పుకుంటాను. అలా కాకుండా నడువు నొప్పి తగ్గిపోయిందంటే ఎందుకు వచ్చిన నడువు నొప్పి? అది శక్తి తక్కువ ఉండి కండరాలు బలహీనంగా వచ్చి కూర్చున్నప్పుడు నడిచినప్పుడు వచ్చే నడువు నొప్పి అంటే కండరాలను శక్తివంతం చేస్తే తగ్గవచ్చు. కాబట్టి అలా చెప్పకూడదు. మీరు నన్ను అడిగిన ప్రశ్నలు, నేను ఐఎమ్ ఏ సైంటిస్ట్, ప్రతి ఒక్కరిని విమర్శనాత్మకంగా చూస్తాను, ప్రతి ఒక్కరిని పరిశోధించి ఎవిడెన్స్ బేస్డ్ ఉంటే తప్ప నేను ఒప్పుకోను. నేను చాలా సాధారణమైనటువంటి కొన్ని, ఉదాహరణకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది, మెడిటేషన్ అనేది చాలా మంచిది, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని మనసుని కేంద్రీకృతం చేస్తే మీకు అసలు మీ అనాలిసిస్, మీ ఎబిలిటీ చాలా పెరుగుతుంది. ఐఎమ్ ఏ బిలీవర్ ఇన్ దట్. అర్థం చేసుకునే లక్షణం. ఎస్. అలాగే మీకు ఇందా చెప్పాను చూసారా, ఒక మనిషికి నైతిక ప్రవర్తన చాలా ముఖ్యం, అలాగే శరీరానికి సంబంధించిన ఫిజికల్ చాలా ముఖ్యం. వీటన్ని అక్కడ ఉన్న మంచి తీసుకోండి, కొన్ని తెలియని దాన్ని ప్రస్తుతానికి పక్కన ఉంచండి, లేనిపోని క్లెయిమ్స్ అన్ని పెట్టకండి. చూద్దాం, భవిష్యత్తులో చూద్దాం ఏం చెప్తుందా, తర్వాత రావచ్చు. ఇప్పుడు ఏదో చెప్పి అందులో ఓవర్ ది లాస్ట్ 5,000 సంవత్సరాలు యోగా అండి. ఈ 5,000 సంవత్సరాలు రకరకాల రూపాంతరాలు చెందే. ఒక్కొక్క ఆయన వచ్చి ఇది మంచిది అంటారు, ఒక టీచర్ వచ్చి ఇలా చేయండి అంటారు. కాబట్టి నా దృష్టిలో నేను అటువంటి దాని జోలికి వెళ్ళను. నేను ఓవరాల్గా మీకు బ్రీఫ్గా యోగా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఆరోగ్యపరంగా కొన్నిట్లోనే చెప్పాను. అన్నిట్లో క్యాన్సర్ తగ్గిపోతుందని నేను చెప్పాలి. క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు కొన్ని యోగా ప్రాక్టీస్ చేస్తే అతని జనరల్ ఇమ్యూనిటీ పెరుగుతుందన్న దానికి నిర్ధారణ అయింది. తర్వాత ఇప్పుడు మనోధైర్యము, మనశ్శాంతి, తర్వాత ఒక పాజిటివ్ థింకింగ్, ఆలోచనలు, ఇవి కూడా మనిషి యొక్క ఆ మానసిక ఆరోగ్యం శారీరకంగా. ఏమండి, అగ్రెసివ్ ఆహారం కంటే సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కూల్గా ఉంటాడు వాడు, టెంపర్లు అంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. అదుపులో ఎలా చేసుకోగలరు? అవును, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు.
ఉద్రేక స్వభావిగా మారడు. కరెక్ట్. ఆ కోపం, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి సార్ మనసులో మానసిక నియంత్రణ. వివేకానందుడు అంటాడు, యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఎ డస్ట్బిన్ ఫర్ యాంగర్ హేట్రెడ్, కీప్ ఇట్ క్లీన్. అవును, క్లీన్గా ఉంది. క్లీన్గా ఎలా ఉంచుకోగలరు? క్లీన్గా ఉంచుకోవాలంటే మీకు ఇటువంటి ఈ ధ్యానం కావాలి. ఏకసూత్రంగా ఏకవాక్యంగా యోగా అండ్ సైన్స్కి మీరు చెప్పే నిర్వచనం కానీ మీరు చెప్పాలనుకుంది సార్? యోగా అనేది, యోగా అంటే పూర్తి సంపూర్ణమైనటువంటి యోగాను అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి ఆ ఆలోచనల్ని, సూత్రాలని కొన్ని మనం దైనందిన జీవితంలో కానీ పెట్టుకోగలిగితే, ముఖ్యంగా ఆసనాలు అనేది ఒక భాగం, ప్రాణాయామం అనేది ఒక భాగం, మిగతా యమం, నియమం అనేది కూడా, ధ్యానం అనేది కూడా ఒక భాగం, ధారణ అనేది ఒక భాగం. వీటన్నిటిని కనుక మనం దైనందిన జీవితంలో కనుక మనం అలవర్చుకోగలిగితే మీకై మీరు సరిదిద్దుకోగలరు చాలా విషయాలు. బయట ఏదో ఇచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తేనో ఈ హాస్పిటల్కి వెళ్తేనో దొరకనివి అన్నీ కూడా, ముఖ్యంగా స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఇవాళ ఉన్న ఆధునిక జీవనంలో యాంగ్జైటీ, డిప్రెషన్, వీటన్నిటి మీద పరిష్కారం దొరుకుతుంది. మిమ్మల్ని మీరే క్యూర్ చేసుకోగలరు. తప్పనిసరిగా ఇవి నిరూపణ జరిగిన విషయాలు. లెట్స్ నాట్ గో ఇన్ టు ఆల్ ది కాంప్లెక్స్ థింగ్స్. అవును, యోగా అంటే సైన్స్ కాదు, యోగా ఈజ్ సైన్స్. యోగా ఈజ్ సైన్స్. It's not a myth, it is science. Yeah. It's no more a myth. Yes. Thank you, Dr. Garu.